చీకట్లో కన్ను కొడితే అంటూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. వైసీపీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటోందని ఆరోపించారు. వైసీపీ నమ్ముకున్న సిద్ధాంతం వల్లే 150 నుంచి 11 సీట్లకు పడిపోయిందన్నారు. ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసమా? అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరమండాలి మనకి, ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? ఇక అదే దానికా నీ రాజకీయం? దానికోసమా? పేరు నాని మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఎందుకంటే వీళ్ళన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటారు. ఇప్పుడు పేరు నాని మంత్రిగా ఉన్నప్పుడు ఈ దాచుకోవడంలో ఆ పార్టీకి ఒక బ్రోకర్ లా పనిచేశాడు నాని గారు. అంతేకాకుండా పేద ప్రజల కడుపు కొట్టిన మాజీ మంత్రి నాని సుమారుగా కనీసం రేషన్ బియ్యం కూడా వదలకుండా బడుగు బడిగిన వర్గాలు తినే బియ్యం కూడా సుమారుగా 7,580 బస్తాల బియ్యం స్కామ్ కూడా మనందరికీ తెలుసు. ఎన్నో స్కామ్లు కూడా తెలుసు. మరి ఈ రోజు అది ట్రాక్ ఎక్కింది. చట్టం దాని పద్ధతిగా చేసుకుంటా పోతా ఉంటే మరి నాని దాన్ని అప్పుడే డైవర్షన్ పాలిటిక్స్. సొంత కార్యకర్త వాళ్ళకే న్యాయం చేయలేని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావని నీ పేరు నాని పిచ్చి ప్రలాపనలు చేస్తా ఉన్నాడు. గవర్నమెంట్ వచ్చాక వేసేస్తారండి. వేసేది ఏమి లేదు. ఇప్పటికి జనం 11 సీట్లతో మిమ్మల్ని వేసేసారు, లేవకుండా వేసేసారు. రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదంట. మీరు 2 కళ్ళు చీకట్లో కనుగొడితే పని అయిపోద్దంట. చీకట్లో కనుగొడితేనే మీకు 11 సీట్లు తీసుకొచ్చారు. రపా నరకటం, ఇవన్నీ అరిగిపోయిన రికార్డులు. చీకట్లో కన్ను కొడితే తలలు నరికివేయండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు అభివృద్ధి సంక్షేమం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందండి అని చెప్పేసి పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, వీరు మాత్రం 10 మందికి స్ఫూర్తినివ్వాల్సిన వీరు హత్యలు చేయండి లేకపోతే తలలు నరకండి అని చెప్తా ఉన్నారు అనంటే, ఈ రోజు ఏ విధంగా వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి, వీళ్ళ యొక్క పార్టీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి ప్రజలందరినీ కూడా గమనించమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అసూయతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వరసలేక దుష్ప్రచారం చేస్తూ ఇవాళ రోజున పేరుని నాని రఫా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలలు లేచిపోవాలి. దేనికి సంకేతం? నువ్వు ఒక మాజీ మంత్రివి, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా మాట్లాడాలి కానీ ఇవాళ హింసను రేకెత్తించే విధంగా చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి, తలకాయ లేచిపోవాలి. ఏం భాష అది? ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగం ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా హింసను ప్రోత్సహించరు. మీ జగన్మోహన్ రెడ్డి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఇవాళ గత ప్రభుత్వంలో అవినీతిమయమైపోయింది, అరాచకమైపోయింది. మీరు ఏనాడు కూడా అనేక దాడులు జరిగి అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులను కూడా హత్య చేశారు దారుణంగా. మీ సంస్కృతి అది. రప్పా చేసేసేయండి, చీకట్లో కన్ను కొడితేనే జరిగిపోవాలి. మాట్లాడేది ఎన్నిసార్లు చెప్తారు? వాయబ్బా, మీరు నమ్ముకోండి సిద్ధాంతం ఇది. జనాలకు మీరు చేసిన పనులతో ఒకసారి 151 నుంచి 11 పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ చీకట్లో రప్పా అని చెప్పేదేమొద్దు, కళ్ళు సైగ చేసేదాలు చేసేసేలా అంటున్నాడు. సంవత్సర కాలం అయిపోయినా కూడా రప్పా అని రోడ్లు ఎంబడతావు. ఒకసారి తలకాయలు నొక్కుతావు, రెండోసారి మామిడికాయలు నొక్కుతావు. తొక్కేది తప్పితే వేరే పని లేదు జగన్మోహన్ రెడ్డి. కూల్చివేతతో మొదలుపెట్టిన ప్రజావేదిక, అది మొదట అడుగుపడింది నీ కూల్చివేతకి, నీ అధికారాన్ని కూల్చివేయడానికి, నీ సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి, నీ రాజ్యాధికారాన్ని కూల్చివేయడానికి.